చట్టానికి కళ్ళు లేవు, న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టబడి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదు. గత 77 సంవత్సరాల్లో సినిమా వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక సినిమాల్లో అనేక మంది నటుల చేత ఇదే డైలాగులు చెప్పించారు. న్యాయవాదుల వేషంలో ఉన్నటువంటి ఆ యాక్టర్ల చేత ఈ పదాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పిస్తూనే ఉంటారు. చాలా స్టాక్ డైలాగ్ లాగా ఉంటుంది ఇది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నగరం, పాలకొల్లు పట్టణం నడిబొడ్డున ఐసిఐసిఐ బ్యాంక్ యథేచ్ఛగా చట్టాలన్నీ ఉల్లంఘించి చట్టాలని తమ చుట్టాలుగా చేసుకుని ఒక కుటుంబాన్ని, కంటి ఆసుపత్రిని, ఒక నేత్ర వైద్యాలయాన్ని చిన్నాభిన్నం చేయడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తోంది. చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా. అయితే బ్యాంక్ కాబట్టి తనకున్నటువంటి ఆర్థిక అంగబలం, చట్టపరంగా ఉన్నటువంటి అనేక లొసుగులు, వీటన్నిటిని ఆధారంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారి కుటుంబాన్ని వీలైనంత వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళని మోసపూరితంగా ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంక్ 2-3 ప్రైవేట్ వ్యక్తులతో కలిసి గత 6 నెలల నుంచి మాకంటే కూడా ఉధృతమైన పోరాటం చేస్తుంది. మేము న్యాయం పక్షాన ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ స్పష్టమైనటువంటి న్యాయం పక్షాన ఉండి మోసం చేయడానికి అన్ని హంగులు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారు ఆయన ఒక ప్రముఖ కంటి వైద్యులు. పాలకొల్లు పట్టణంలో గత 40 సంవత్సరాల నుంచి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో కొంతకాలం విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. ఆయన విద్యావంతుడు, ఆయన భార్య ఆవిడ కూడా విద్యావంతురాలు, ఆయన కుమార్తె ఒక లా పట్టభద్రురాలు. వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందుల్ని తట్టుకోవడం కోసం, ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఒక ప్రైవేట్ వ్యక్తిని వాళ్ళు ఆశ్రయించారు డబ్బుల కోసం. ఆ వ్యక్తి పేరు నునావతి యుగంధర్. అతను ఖమ్మం జిల్లా నివాసి. మరి పాలకొల్లు పట్టణానికి అతనికి సంబంధం ఏంటనేది మనకు తెలియదు. ఈ నునావతి యుగంధర్ ని వీళ్ళు 1,47,00,000 రూపాయలు సుమారుగా అప్పడిగారు. అయితే ఆయన కొంత సమయం తీసుకుని తర్వాత అంగీకారం తెలిపి 1,48,700,000 రూపాయలు ఆ ఇండి యొక్క విలువ, గవర్నమెంట్ వారు డిక్లేర్ చేసిన విలువ అంత మొత్తం ఇస్తానని చెప్పేసి డాక్టర్ గారికి హామీ ఇచ్చి డాక్టర్ గారిని రాజమండ్రి రమ్మన్నాడు. అది నిండు కోవిడ్ సమయం. పాలకొల్లు రిజిస్టర్ ఆఫీసు మూసిబడి వేయి ఉండడం వల్ల డాక్టర్ గారిని, కుటుంబాన్ని ఈ నునావతి గంధ రాజమండ్రికి రప్పించి రాజమండ్రి రిజిస్టర్ ఆఫీస్ లో ఈ తతంగాన్నంతా ప్రారంభించాడు. డాక్టర్ గారు అప్పటికే శ్రీరామ్ ఫైనాన్స్ లో సుమారు 50 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. అది వడ్డీలు అన్ని కలుపుకుని కూడా ఆనాటికి ఓవర్ జ్యూస్ 50 లక్షలు సుమారుగా ఉంది. ఈ నునావతి గంధర్ ఏం చేశాడంటే మొట్టమొదట శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి క్లియర్ చేసేసి ఆ 50 లక్షలు, 51 లక్షలు, 52 లక్షలు ఎంతో అది క్లియర్ చేసేసి శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకుని డాక్టర్ గారి చేత జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన స్వాధీన క్రయ అగ్రిమెంట్ రాయించుకున్నాడు. 2020 సంవత్సరం 12వ నెల 17వ తారీఖు నాడు. డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారు, ఆయన సతీమణి, వాళ్ళిద్దరికీ చెందినటువంటి ఉమ్మడాస్తి ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన స్వాధీన క్రయ అగ్రిమెంట్ ని రిజిస్టర్ చేయించుకుని దానికి సాక్షిగా డాక్టర్ గారి కుమార్తెను కూడా పెట్టుకున్నాడు.